హాయ్ హలో గైస్ నమస్తే, నేను మీ రంజిత్ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే నైట్ అయింది, నైట్ బ్లాగ్ తీసిన. సో మీకు అందరికీ తెలిసిందే సింగరేణిలో మనకు కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. సో సింగరేణిలో ఉన్న ప్రతి ఏరియా నుంచి అంటే ఇల్లంది కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, శ్రీరాంపూర్ కావచ్చు, రామగుండం కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, అందులో ఉన్న ప్రతి ఏరియాలో ఈవెంట్ జరిగి అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీ స్థాయిలో అంటే సింగరేణి స్థాయిలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెడతారనమాట. సో ఆ కంపెనీ స్థాయి కల్చర్ ఈవెంట్కి మనం వచ్చినాం. సో అందులో మనం కూడా పార్టిసిపేట్ చేసినాం డ్యాన్స్ ప్రోగ్రాంలో. సో అసలు ఈ కార్యక్రమం ఎట్లా జరిగింది, అట్లా ఇక్కడ ఎంతమంది డ్యాన్స్ చేసారు, ఇవన్నీ వీడియోస్ ఇందులో చూపిస్తా. అట్లా మెయిన్గా మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ పాడడం కావచ్చు, ఫోక్ డ్యాన్స్లు కావచ్చు, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ వీడియో మాత్రం. సో గైస్ చాలా క్విక్గా అందరు 1 minute లెక్క ఈ వీడియో మొత్తం డిజైన్ చేసిన, చాలా మంచిగా ఉంటుంది, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. సో గైస్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ద వీడియో.
ఓటర్ అయిన తర్వాత రమేష్ అన్న మేకమొక కూర తెచ్చుకున్నావు. అబ్బా తమ్ముడు ఒక్క నిమిషం చెప్పానా? మేకమొఖం కూర తింటా అంటే ఏముంటది అన్న, నీకు అర్థమైతేలే మనం ఎట్లుంటే అలాగలాగుంటే అన్న. నమస్తే ఒక్కొక్క నైట్ అన్నా. ఏమండి అత్తయ్య కుక్కదానికి ఇక్కడ బోరు కొడుతుంది కదా, ఒకరోజు సరదాగా ఉంటుంది విహారయాత్రకు పంపిద్దామండి అని అంటుంది. ఆయనకేం తెలియదు, తీసుకోడు పొద్దున డ్యూటీ వచ్చిన పని అమ్మ మా ఆవిడకు చూడు నా అమ్మ అంటే ఎంత ప్రేమో అనుకున్నాడు ఈయన. సరే అని చెప్పేసి ఆదివారం రోజు బస్ వచ్చింది, కాలనీ సెంటర్ లాగింది, అందరు ఎక్కిండ్రు, టిఫిన్లు భోజనాలు బిర్యానీలు మంచిగా పంపించాను సాయంత్రం దాకా రాకుండా. సరే బస్ వెళ్ళిపోయింది. అది కూడా ఘాట్ సెక్షన్లోకి పోయింది. ఆ ఘాట్ సెక్షన్లో బస్సు బోర్ల పడ్డది. బోర్ల పడ్డ తర్వాత అందులో ఉన్న వాళ్ళు అందరు చచ్చిపోయింది. చలో న్యూస్ వచ్చింది, ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ కదా, ఎంబడే న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిన తర్వాత ఇక కాలనీలలో ఏడుచులు పెడబొబ్బలు లొల్లి. ఎందుకంటే ఒక కాలనీలో అందరు చనిపోయినాయి అంతమంది. ఎవరికన్నా కానీ దుఃఖం వచ్చేటోళ్ళని ఓదార్చోళ్ళు ఉంటే ఇక దుఃఖం ఎక్కువవుతుంది. బాగా అబ్జర్వ్ అయింది. ఈవిడ ఆగొన్న కొద్ది ఈవిడ దుఃఖం ఇంకా మొంగుకు వస్తుంది. ఈవిడి సిగరెట్గా తీసి పోసుకుంటే ఎడుతుంది ఈవిడ. ఈ సంగతి తెలియక మళ్ళీ ఈవిడ అక్కడ కురికింది. అక్క నేను మా చెప్పినా కానీ అంటే ఇదంతా ఏడ్చుకుంటే నేను నటించుడు. అక్క నేను మా చెప్పినా కానీ అది ఇద్దరే అక్క దానికి ఎగపోసుకుంటే ఎడుతుంది అక్క అని. మరి ఈ విషయం గిట్ట వేదికల్లో తెలిసిందనుకో, ఈ విధంగా మళ్ళీ ఇక పెద్ద మనిషి ఆమె వెంబడున్న ముగ్గురు, వీళ్ళు నలుగురు కలిసి ఈవిడ దగ్గర గురికొచ్చిళ్ళు. పక్కోళ్ళందరూ నటించారు, ఎందుకంటే ఇళ్ళ వల్ల నిన్ను వాళ్ళు ఉంటే తెలుస్తుందని గురికి. చాలు ఏమెడతాను, ఎవరైనా చూస్తే ఏమనుకుంటాను, నటించమంటే దండిగా పెడతాను, ఊకో అని అన్నారు. ఊకో అని అంటే ఇంకెక్కువ పెడతాను అక్కను పట్టుకొని. ఈవిడకేం అర్థం కాదు. ఊకో ఏమెడతానో పొద్దుట నుండి దాన్ని ఊకును అని అంటే ఏం చెప్పాలి అక్క, ఈ కట్టమంతా తీరింది కానీ అక్క బస్సు పోయేటప్పుడు మా అంత బాత్రూమ్లో ఏమైనా తయారు కాలే కానీ అక్క. ఫ్రెండ్ చూసారు కదా ఇప్పటిదాకా పాటలు ఎంత మంచిగా పాడిర్రో, అట్లా ప్రతి ఒక్కరు డైలాగ్ చెప్పడం కావచ్చు, ఒక్కొక్కరు వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో పాటలు పాడవచ్చు, చాలా చక్కగా ఉన్నాయి కదా. అట్లా మనం ఫోక్ డ్యాన్స్ చూద్దాం. సో ఇక్కడ ఫోక్ డ్యాన్స్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఒక సైడ్ ఏమో మొత్తం 8 మంది గ్రూప్ ఉండాలి. ఆ గ్రూప్లో 3 సింగింగ్ చేస్తారు, ఇంకా 5 మెంబర్స్ పాట పాడి డ్యాన్స్ ఇస్తారు అన్నమాట. సారీ 3 ఏమో సింగింగ్ చేస్తారు, మిగతా 5 మెంబర్స్ డ్యాన్స్ చేస్తారు. అంటే లైవ్లో సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ చేయడం అన్న ఇది కాంపిటీషన్. నాకు మాత్రం మస్తు నచ్చింది. ఇప్పుడు మీకు వాళ్ళు ఎట్లా వాళ్ళు మేకప్ అవుతారు అవన్నీ మీకు చూపిస్తా, అట్లనే వాళ్ళు డ్యాన్స్ ఎట్లా చేస్తారో కూడా చూపిస్తా. సో గ్యాస్ ఇంకెందుకు కలిసి లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్ చూస్తున్నారు కదా అన్ని ఏరియాల నుంచి వెళ్ళి కళాకారులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. సో అందరు ఇప్పుడు రెడీ అయింది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ లైవ్లో పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ పాల్గొంటారు అన్నమాట. సో మన శ్రీరాంపూర్ తరఫున మన అన్న సింగరు మనోడు డప్పు వీళ్ళు లైవ్లో పాట పాడతారు, అది సేమ్ టైం డ్యాన్స్ కూడా చేస్తారు. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విచిత్రంగా గెటప్ అందరూ చూసారు కదా. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎట్లుంటే మీకు చూపిస్తా. సో ఇంకెందుకు కలిసి లెట్స్ గో ద
కొండదేవరా నిన్ను కొలిచేమమ్ము గాలిదేవరా మమ్ము కాపాడమ్ము కొండదేవరా నిన్ను కొలిచేమమ్ము గాలిదేవరా మమ్ము కాపాడమ్ము శరణు కోరి వచ్చినాము మనసారా వేడినాము శరణు కోరి వచ్చినాము మనసారా వేడినాము ఊరు ఆడవల్ల కాడు చెయ్యొద్దమ్ము మా ఊరు ఆడవల్ల కాడు చెయ్యొద్దమ్ము రేలా 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 రే पानी मारी गलदाए न दादा पानी मारे रे ला रे रे ला रे 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 ला रे रे ला रे ला रे 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 ला रे रे ला रे 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 ला रे रे ला रे ला रे 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 जिया 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 जागो जिया 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 जागो जिया 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 जागो जिया 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 जागो जिया 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 ఫ్రెండ్స్ అయితే ఈ కంపెనీ స్థాయి పోర్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ మన కోల్ ఇండియా లెవెల్కి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ విన్ అయిన వాళ్ళకి మంచి బహుమతులు ఉంటాయి అన్నమాట. సో సింగరేన్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి, కల్చర్ ఈవెంట్స్ ఉంటాయి, సింగింగ్ చాలా అంటే చాలా ఉంటాయి. సో దీనిలో అంటే చాలామందికి మా నాన్నల కాలంలో ఎవరు తెలియకపోవచ్చు గొప్పగా, బట్ ఇప్పుడు మాత్రం చాలామంది యూత్ వస్తారు. ఎందుకంటే డిఫరెంట్ ఎంప్లాయ్ వల్ల చాలామంది వచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ గెలిచారో వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి కంపెనీలు ఎవరంటే కోల్ ఇండియా లెవెల్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తారన్నమాట. నరే 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 నందారే నరే నందారే నరే నందారే నరే నందారే అంబా ఓ హో ఓ హో ఓ హో జెట్ ఓ హో ఓ హో ఓ Oh, 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 కాడెద్దుల జోడి చేసి కనకంటలేసి మరాఠీ సింగారించి పూల దండలేసి సంగారతిలిచ్చి తరగాలని
పల్లె కాపు పొంగిపోరా పల్లె కాపు పొంగిపోరా ఏలో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఎన్నెల్లో ఏలేలో ఎన్నెల్లో గంటల మోతల్లోన చందమావా ఆడెత్తులు తుంగుతుంటే చందమావా గంటల మోతల్లోన చందమావా ఆడెత్తులు తుంగుతుంటే చందమావా మంగళ రాగము కలిసి చందమావా సాగు కన్నెలిప్పులెత్తే చందమావా మంగళ రాగము కలిసి చందమావా సాగు కన్నెలిప్పులెత్తే చందమావా పండగ వచ్చిందో వచ్చిందో పండగ వచ్చిందో మనకు సుందరం వచ్చిందో నాకు రాత్రి వచ్చిందో చక్కని సిల్లేరెచ్చిందో చక్కని సిల్లేరెచ్చిందో చక్కని సిల్లేరెచ్చిందో పండగ వచ్చిందో మనకు సుందరం వచ్చిందో నాకు రాత్రి వచ్చిందో చక్కని సిల్లేరెచ్చిందో చక్కని సిల్లేరెచ్చిందో చక్కని సిల్లేరెచ్చిందో పల్లె పాటలు పాడంగా పూజలు చేయంగా కష్టదీవులా ఇష్ట దైవము దీవెనలీయంగా పల్లె పాటలు పాడంగా పూజలు చేయంగా కష్టదీవులా ఇష్ట దైవము దీవెనలీయంగా చేతికి వచ్చిన పంటను చూసి చిందుల వేయంగా ఇంటికి వచ్చిన ధాన్యము చూసి ఆడే పాడంగా అయితే రాజులు ఉన్న గాథలు ఎన్నియాలో రైతు లేని రాజ్యం లేదు ఎన్నియాలో దండు గట్టకాడ దర్వాజలెట్టకాడ కూరాలు గట్టకాడ ఐదేందు ఇంతకాడ కూరాలు గట్టకాడ ఐదేందు ఇంతకాడ దండు గట్టకాడ దర్వాజలెట్టకాడ కూరాలు గట్టకాడ ఐదేందు ఇంతకాడ కూరాలు గట్టకాడ ఐదేందు ఇంతకాడ పెళ్ళంటే నూరేళ్ళ పేరంటను కాగా పెళ్ళంటే నూరేళ్ళ పేరంటనుగా కుడుమల్ల బండల్లో ముందుగానే లోకేది తప్పు సరిచేసి వాగుతుంటే గజ్జనక్క జల్లుగా గజ్జనక్కగా నాకు గజ్జ గట్టి ఆడుతుంటే గంజలు జల్లుగా గజ్జనక్కగా ఫ్రెండ్ చూసిరు కదా ఎట్లుంది వీడియో మన సింగరేణిలో జరిగినటువంటి కంపెనీ స్థాయి పోర్ట్ల గురించి వీడియో చేసిన మీద నచ్చింది అనుకుంటున్నా. సో గైస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బికాస్ వీడియోస్ బాగా లైట్ అవుతున్నాయి. కానీ ఈ ఇయర్ నుంచి మాత్రం పక్కా మంచి వీడియో చేస్తూ ఉంటాం, మీద నచ్చే వీడియో చేస్తూ ఉంటాం. సో గైస్ అప్పటి వరకు బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్.